నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. కార్ల్ మార్క్స్ 142వ వర్ధంతి సందర్భంగా ఆయనకి విప్లవ జోహార్లు అర్పిస్తూ, మార్క్స్ భౌతికంగా చనిపోయి 141 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇప్పటికి కూడా ఆయన ఏదైతే రచించినటువంటి మార్క్సిజం అనేటువంటి ఒక శాస్త్రీయ సిద్ధాంతం ఏదో ఇప్పటికి కూడా ప్రపంచంలో దానికి మించినటువంటి సిద్ధాంతం ఇంకోటి లేదనేది ఇప్పటికి కూడా రుజువైంది. ఇవాళ సమాజ మార్పుకు సంబంధించి ఆయన రచించినటువంటి మార్క్సిస్ట్ సిద్ధాంతం ప్రపంచంలో అనేక దేశాల్లో దాని ప్రభావంతో అనేకమైనటువంటి జాతీయ ఉద్యమాలు వచ్చి విముక్తైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఒకవైపు పెట్టుబడిదారి వ్యవస్థ అభివృద్ధి చెందినటువంటి నేటి పరిస్థితుల్లో కూడా పెట్టుబడిదారి వ్యవస్థలో వస్తున్నటువంటి సంక్షోభాలకి మార్క్సిజం సిద్ధాంతంలోనే పరిష్కార మార్గం కనుగొంటున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇవాళ అమెరికా లాంటి సంపన్న దేశాలు, పెట్టుబడిదారి దేశాల్లో అనేక సంక్షోభాలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాటికి పరిష్కారం కూడా మార్క్స్ రచించినటువంటి టాస్ క్యాపిటల్ పుస్తకాలలో ఇప్పటికీ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే దీన్ని బట్టి మార్క్సిజం సిద్ధాంతం అనేది అజేయమైనది. మళ్ళీ ఎన్ని యుగాలైనా ఎన్ని సంవత్సరాలైనా కూడా మార్క్స్ రచించినటువంటి సిద్ధాంతం శాస్త్రీయమైనది అనేటువంటిది ఇప్పటికి కూడా రుజువవుతున్నది. అందుకని వాళ్ళ మార్క్సిజం భారతదేశంలో కూడా మార్క్సిజం సిద్ధాంత వెలుగులో అనేకం ఈ దేశ విముక్తి చెందిందన్న, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందన్న మార్క్సిజం సిద్ధాంతం యొక్క ప్రేరణ ఉంది. ఆ సిద్ధాంతం ద్వారా వచ్చినటువంటి కొన్ని తాత్కాలికమైనటువంటి ఒడిదుడుకులు రావచ్చు, కానీ సిద్ధాంతం దానికి మాత్రం మరణం లేదు. ఇవాళ దాని వెలుగులో ఇవాళ ముఖ్యంగా భారతదేశంలో వస్తున్నటువంటి కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ నేపథ్యంలో ఇక్కడ కూడా మార్క్సిజం సిద్ధాంతం యొక్క ఆవశ్యకత, దాన్ని ఉపయోగించుకొని ఆ సిద్ధాంతం ఆధారంగా ఆ సిద్ధాంత స్ఫూర్తితోటి ఈ దేశంలో కూడా కార్మికుల్ని, కర్షకుల్ని, రైతాంగాన్ని ఐక్యం చేసి మరిన్ని పోరాటాలు నిర్వహించడం ద్వారా భవిష్యత్తులో ఈ దేశంలో కూడా సోషలిజాన్ని సాధించేదానికోసం ఇవాళ కార్మిక వర్గం, రైతాంగం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని మార్క్స్ 141 సంవత్సరాలు ఆయన చనిపోయి అయినా కూడా ఇప్పటికి కూడా ఆయన యొక్క రచించినటువంటి సిద్ధాంతం ఇవాళ ఆ వెలుగులోనే ప్రపంచం, సమాజం నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మార్క్స్ మహనీయుడిని మనం ఎల్లప్పుడూ కూడా గుర్తు చేసుకుంటూ ఆయన రచించినటువంటి ఆ సిద్ధాంతాన్ని మన స్థానిక పరిస్థితులకి, ఆయా దేశ పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకుంటూ కార్మిక ఉద్యమాల్ని, పోరాటాలని, సోషలిజం సాధన కోసం ముందుకు పోవాలని తెలియజేస్తూ మరొకసారి కార్ల్ మార్క్స్కి విప్లవ జోహార్ తెలియజేస్తూ, జోహార్ కామ్రేడ్ కార్ల్ మార్క్స్.